ఈ గెలుపుకి అని చెప్పాడు అన్నాడు ఆయన క్లియర్ గా. మరి అంటే మీ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది. అంటే మీరు గెలిచిన చోటేమో ఎస్ఐఆర్ బాగా పనిచేస్తుంది, మిగతా చోట్ల మాత్రం ఎస్ఐఆర్ ఫేక్. నీకు నిజంగా ఇవాళ రోజు ఈ రాష్ట్రంలో సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర 39-40% ఓటు శాతం ఉందని మీరు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు మరి మీకు దేనికి భయం? మీకు నిజమైన ఓటర్లు ఉంటే భయం ఎందుకు? భయపడాల్సిన అవసరమే ఉంది. సరే మీరు అన్నట్టు అప్రమత్తంగా ఉండండి, కరెక్టే, దానికే కదా ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బిఎన్ఏలు వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు, నియమించుకుంటున్నారు. అట్లనే బిఎన్లో కింద బిఎన్ఎస్ ని పెట్టుకుంటున్నారు. అలానే మీరు కూడా పెట్టుకోండి, అప్రమత్తంగా ఉండి చూసుకోండి. మీకు నిజమైన ఓట్లు అన్ని క్లియర్ గా ఉన్నాయా లేవా, డూప్లికేట్ ఓట్లు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకెళ్లి చూపియండి. అండ్ కొత్త ఓట్లు ఏమైనా కొత్తగా వలస వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేయించుకోండి Form 6 ద్వారా. సో తప్పేముంది? అలా రాజకీయంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేయండి అంటున్నాం మేము. అప్పుడు ఫేర్ ఎలక్షన్స్. కార్తిక్ గారు సార్ ఒక్క నిమిషం వస్తాను. ఒక ప్రశ్నే. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో 20,000 ఓట్లు తొలగించారు, అవి మా ఓట్లు అని చెప్పారు కదా, అంటే వైసీపీ పార్టీ ఓట్లే కదా. 20,000 మంది ఓట్లు తొలగిస్తే కనీసం 2,000 మంది అన్న రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయరండి? ఆ పార్టీ పిలిపించి ఆందోళన చేయకూడదా? ఓకే మాట్లాడదాం సార్, అది మాట్లాడదాం సార్. కార్తిక్ గారు ఇందాక నేను కొన్ని చూపించాను. అంటే ఇక్కడ ఏంటి, అప్రమత్తంగా ఉండడం 100% ఖచ్చితంగా ఉండాలి. ఓటుకి సంబంధించి ఓటర్లలో చైతన్యం కల్పించాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే భయాన్ని నింపకూడదు. ఇందాక నేను చెప్పాను, ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన బయటకు వచ్చి ఓటు తొలగించారు అని చెప్పేసినటువంటి పరిస్థితి. అదే ఓటర్ లిస్టులో ఇంకొంచెం కిందకి వెళ్తే అదే ఓటర్ లిస్టులో సెర్చ్ చేస్తే వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, అరే ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొడుకు కోడలు ఓటే తీసేశారట, పాపం ఆయనే వచ్చి చెబుతున్నారు అనేటటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన వెళ్తుంది కదా. సో కనీసం అది చూడకుండానే ఇలా చెప్పడం వల్ల జరిగేటటువంటి నష్టం ఈరోజు ప్రజల్లో అది భయాందోళనకి దారితీస్తుంది కదా, ఏమంటారు సార్? ఎస్ రాజుగారు, మీ విషయంలో నేను లైక్ మైండ్ గా ఎప్పుడు ఉండేది ఏంటంటే డేటా పట్టుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఆ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడిన దాన్ని మీరు ఎగ్జాంపుల్ తో సహా ఆధారాలతో సహా చూపించారు. ఒకవేళ మీరు ఆధారాలతో చూపించకపోతే ఏమయ్యేది? నిజంగానే ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకు వాళ్ళ కోడలు ఓట్లే పోయాయి, ఇక మన ఓట్లు ఎంత అనే సామాన్యుల్లో ఒక రకమైన భయం వస్తుంది కదా. ఈ భయాన్ని ఎందుకు వైసీపీ క్రియేట్ చేయాలనుకుంటుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని మొన్నటిదాకా ఈవీఎంల మీద పడి ఏడ్చారు, అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు ఈవీఎంల మీద ఏడ్చారు. కానీ ఒక్క విషయం అండి, సందర్భం కాకపోయినా మీరు విశ్లేషకులు టీడీపీ వాళ్ళు 2014లో ఈవీఎంల మీద